హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. అదేంటంటే మనం డ్రెస్సెస్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ స్టిచ్ చేసేటప్పుడు నెక్‌కి మెడ పట్టీని స్టిచ్ చేస్తాం కదా! అయితే ఈ మెడ పట్టీని స్టిచ్ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే బ్లౌజ్ నెక్‌కి మెడ పట్టీని ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తారో అదే విధంగా స్టిచ్ చేస్తూ ఉంటారు. అలా స్టిచ్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా రాదు. అయితే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా రావాలన్నా, ఫినిషింగ్ అనేది నీట్‌గా రావాలన్నా, మెడ పట్టీని ఏ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ముందుగా మనం కట్ చేసుకున్న లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని జాయింట్ చేసుకోవాలి. మీరు లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్‌కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్‌ని పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఆల్రెడీ లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని జాయింట్ చేసేసానండి. ఇలా జాయింట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మెడ పట్టీని కట్ చేసుకోవాలి. చూడండి, మనం నార్మల్‌గా అయితే బ్లౌజ్ నెక్‌కి మెడ పట్టీని ఎలా కట్ చేసుకుంటాము? క్రాస్ పీసెస్‌ని కట్ చేసుకుంటాం కదా! కానీ ఇక్కడ అలా కట్ చేసుకోకూడదండి. మనం నెక్ ఏ షేప్‌లో అయితే కట్ చేసుకుంటామో, మెడ పట్టీని కూడా అదే షేప్‌లో కట్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, మనం నెక్ ఏ షేప్‌లో కట్ చేసుకున్నాము? రౌండ్ షేప్‌లో కట్ చేసుకున్నాం. అంటే మెడ పట్టీని కూడా రౌండ్ షేప్‌లోనే కట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు నెక్ వచ్చేసి స్క్వేర్ షేప్‌లోనో, స్టార్ షేప్‌లోనో కట్ చేసుకున్నారనుకోండి, అలాంటప్పుడు మెడ పట్టీని కూడా అలానే కట్ చేసుకోవాలి. చూడండి, మనం ఈ నెక్‌ని కట్ చేసుకున్నప్పుడు ఈ పీస్ అయితే ఉంటుంది కదా! ఇప్పుడు మనం ఈ పీస్‌ని బేస్ చేసుకొని మెడ పట్టీని కట్ చేసుకోవాలి. మెడ పట్టీని కట్ చేసుకునేటప్పుడు ముందుగా లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్‌లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ పీస్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం ఈ పీస్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఈ పీస్ యొక్క ఫోల్డింగు, అలాగే ఈ క్లాత్ యొక్క ఫోల్డింగు 2 ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ పీస్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్‌గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెడపట్టి వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ మెడపట్టి వెడల్పు వచ్చేసి 1.25 ఇంచులు లేదా 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.25 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. మీకు ఒకవేళ మెడపట్టి ఇంకొంచెం వెడల్పుగా కావాలి అనుకుంటే మీరు 1.5 ఇంచులు కూడా మార్క్ చేసుకోవచ్చు. చూసారా? ఈ విధంగా నెక్ రౌండ్ చుట్టూ కూడా 1.25 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. చూసారా? ఈ విధంగా మనం నెక్ ఏ షేప్‌లో అయితే ఉందో అదే షేప్‌లో మెడపట్టీని కట్ చేసుకోవాలి. మెడపట్టి ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా! ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ముందుగా మనం కట్ చేసుకున్న మెడపట్టీని ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ ఇలా ఒక పావించి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు బాడీ పార్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు మెడ పట్టీని తీసుకొని చూడండి, మనకు ఒక వైపున ఖర్చు కనిపిస్తుంది కదా! ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి పై వైపునకు ఉండేలా చూసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని పావించి మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి.
చూసారా? ఈ విధంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఖర్చు అనేది ఒకే వెడల్పు ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా ఈ విధంగా దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గరగా హెమ్మింగ్ వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా? డ్రెస్సెస్‌కైనా, లాంగ్ ఫ్రాక్స్‌కైనా మనం మెడ పట్టీని ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. అలాగే ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా నీట్‌గా వస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.